కింగ్ నాగార్జున సోలో సినిమా స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. నాగ్ నుండి సోలో మూవీ వచ్చి చాలా కాలమే అయింది. మరి ఈయన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది? నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగా ఏడాది కావస్తోంది. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే సోలో హీరోగా నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్. తాజాగా నాగార్జున మరో కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్లు సమాచారం. కింగ్ నాగార్జున సోలో రిలీజ్ బాక్సాఫీస్ ముందు వరకు వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సోలో రిలీజ్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇతర స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం తప్ప కింగ్ నుంచి సోలో రిలీజ్ ఎప్పుడా అన్నది ఏడాదిగా అభిమానులు అడుగుతూనే ఉన్నారు. కానీ దీనికి మాత్రం సమాధానం రాలేదు. అలాగని నాగ్ ప్రయత్నాలు మానుకోలేదు. ఏడాదిగా ఒకే మాట వినిపిస్తుంది. రకరకాల దర్శకులు రచయితల కథలు వింటున్నారు. వాటిలో కొన్ని సెట్ అయినట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. కొంతమందికి ఓకే చెప్పినా అవి మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులుగా ప్రచారంలోకి వచ్చింది. రైటర్ ప్రసన్న కుమార్, తమిళ్ డైరెక్టర్ నవీన్ కుమార్ ప్రాజెక్టులు ఓకే అయిన తర్వాత ఆగిపోయాయని ప్రచారం జరిగింది. ఈ విషయాలకు సంబంధించి నాగ్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదు. గత ఏడాదంతా అలాగే ముగిసిపోయింది. నాసామిరంగా తర్వాత నాగార్జున మరో సోలో సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం నాగ్ లైనప్ చూసుకుంటే అన్ని భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. శేఖర్ కమల్ డైరెక్షన్ లో ధనుష్ తో కలిసి కుబేరా సినిమాలో, రజనీకాంత్ తో కలిసి కూలీ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కింగ్ నాగార్జున. ఇక సోలో హీరోగా నాగార్జున ఒక కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఓ యువ దర్శకుడు వినిపించిన కథ ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారంట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద కూడా ఇంకా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలంగా జరిగితే ఈ కొత్త సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలోనైనా గుడ్ న్యూస్ చెప్తారా అంటే ఈ ఏడాది కూడా అప్పుడే సగానికి సమీపించింది. కానీ ఇంతవరకు ఆ గుడ్ న్యూస్ లేదు. తాజాగా నాగార్జున మరో కొత్త దర్శకుడికి ఓకే చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన కథకి ఓకే చెప్పినా ఇదే కథపై మరికొన్ని చర్చలు అవసరమని నాకు భావిస్తున్నారంట. అంటే దీనిపై కూడా ఇంకా పూర్తి క్లారిటీ లేనట్లే. ఏడాదిగా వినిపిస్తున్న పాత పల్లవే మళ్ళీ తెరపైకి వస్తుంది. దీంతో నాగార్జున కన్విన్స్ అవ్వడంలో ఎక్కడ రాజీ పడటం లేదని అర్థమవుతుంది. తండేల్ సక్సెస్తో నాగార్జున చాలా సంతోషపడ్డారు. హిట్ అనే మాట విని చాలా కాలమైందని కాస్త ఎమోషన్కి కూడా గురి అయ్యారు. ఆ సమయంలో స్టోరీ విషయంలో కింగ్ ఎంతగా రీసెర్చ్ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లకు సెట్ అయినంత ఈజీగా నాగార్జునకు ఎందుకన్నా స్టోరీలు సెట్ అవ్వడం లేదు.